భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, జిల్లాలో ప్రతి నెల 14.53 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని, దీని ద్వారా మహిళలకు 6.5 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని, నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నిజం చేయాలని భావిస్తుందని అన్నారు. కోరుతున్నాము. ఓకే Inspection of some words by our chief guest. ఇప్పుడు ఈనాడు ఎంతో స్వాతంత్రం వచ్చినప్పటి దేశం యొక్క నిర్భరతను పునరుద్ధరించే ఈనాడు స్వాతంత్ర సమరయోధులను తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ మన రాష్ట్రం లక్ష్య సాధనలో ఒడివడిగా ముందుకు సాగుతూ ఉన్నది. ఇందులో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంలో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలు సామాజికంగా ఆర్థిక అభివృద్ధితో పాటు మెరుగైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు సమకూర్చడం, సమగ్ర మానవాభివృద్ధి కలుగజేయడం మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు శుభాభినందనాలు. పాత్రికేయ సోదరులకు మరియు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మీ డాక్టర్ రామచంద్ర నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ. థ్యాంక్ యూ. శ్రీ న్యూస్, శ్రీ న్యూస్, శ్రీ న్యూస్.